టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో భావోద్వేగానికి గురై మృతి చెందిన కుటుంబాలకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి భరోసా కల్పిస్తున్నారు. ఈ మేరకు ఆమె చేపట్టిన పరామర్శలు కొనసాగుతున్నాయి. నిజం గెలవాలి అనే కార్యక్రమంతో ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో ఆమె బాధిత కుటుంబాలను పరామర్శించారు. కన్నయ్యగూడెం, ఎర్రంపేట, బయ్యన్నగూడెం, జంగారెడ్డిగూడెం, పంగిడిగూడెం గ్రామాల్లో ఆమె పర్యటించారు. బాధిత కుటుంబాలకు భరోసా కల్పించి వారికి ఆర్థిక సాయం అందించారు. అంతేకాకుండా బాధితు కుటుంబాలకు అన్నింటి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో గంజాయి, మద్యం కేసులు, వేధింపులు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదని కీలక వ్యాఖ్యలు చేశారు నారా భువనేశ్వరి. చెప్పాలి, ఎంతో మంది కుటుంబాలు, స్త్రీల జీవితాలు నాశనం చేశారు ఈ ప్రభుత్వం. కల్తీ మద్యం, శాండ్ మాఫియా, ఎక్కడ చెడుంటే ఈ గవర్నమెంట్ అక్కడే మనకి తెలుస్తుంది. ఈ ప్రభుత్వం అక్కడ ఉండి పరిపాలిస్తుంది. ఇదే పని వాళ్ళు చెడేది కాక ప్రజలకు కూడా ఇవన్నీ నేర్పిస్తున్నారు. మంచి నాయకుడు అనేవాడు ఎప్పుడు ప్రజలకి మంచి చేస్తాడు, రాత్రి మగలు కష్టపడతాడు. అది నాయకుడు లక్షణాలు. అంటే ఇట్లా కాదు, వాళ్ళ పొట్టలు నింపుకుంటున్నారు, వాళ్ళ జోబులు నింపుకుంటున్నారు. ఈ కల్తీ మద్యం తీసుకొచ్చి